నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో కనీసం 18 మంది మృతి చెందగా దాదాపు మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. నైజీరియా దేశ ఈశాన్య ప్రాంతంలోని బోర్నో రాష్ట్రం గోజా పట్టణంలో 3 చోట్ల వరుస ఆత్మాహుతి దాడులు జరిగినట్లు తెలిపారు. మహిళ ఆత్మాహుతి బాంబర్లో ఈ దారుణానికి ఒడికట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గోజా పట్టణంలో జరిగిన వివాహ కార్యక్రమంలో చిన్నారిని ఎత్తుకున్న ఓ మహిళ తనని తాను పేల్చుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. అదే పట్టణంలో మరో మహిళ ఆసుపత్రిలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడుల నుంచి తేరుకోకముందే వివాహ కార్యక్రమంలో మరణించిన వారికి నిర్వహిస్తున్న అంత్యక్రియల్లో మరో మహిళ తన శరీరానికి అమర్చుకున్న ఈఐడీని పేల్చుకుందని చెప్పారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు సహా ఓ గర్భవతి కూడా ఉన్నట్లు సమాచారం. 2014లో ఉత్తర బోర్నో ప్రాంతంలో ఉన్న గోజా పట్టణాన్ని బోకో హరాం తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. కెనడియన్ ఆర్మీ సాయంతో నైజీరియన్ సైన్యం ఆ పట్టణాన్ని తిరిగి 2015లో స్వాధీనం చేసుకుంది. అయితే అప్పటి నుంచి పట్టణానికి సమీపంలోని కొండల నుంచి హరాం మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్నారు. బోర్నో రాష్ట్రం దశాబ్ద కాలంగా ఇస్లామిస్టు తిరుగుబాటుకు కేంద్రంగా ఉంది. కొన్నేళ్లుగా జరుగుతున్న హింసాకాండలో దాదాపు 40,000 మందికి పైగా మరణించగా 20 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇక్కడ తరచూ బోకో హరాం, దాని అనుబంధ ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ అనే ఉగ్ర సంస్థలు దాడులకు పాల్పడుతుంటాయి. తాజా ఘటనలకు బాధ్యత వహిస్తూ మాత్రం ఇప్పటి వరకు అవి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.